హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సౌమ్య. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మాస్క్ లేకుండా చేస్తున్న ఫస్ట్ వీడియో అండి. అన్ని వీడియోస్లో మాస్క్ పెట్టుకొని చేస్తున్నందుకు చాలామంది మాస్క్ తీసి చేయమన్నారు. ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే మన ఛానల్ అనేది రీసెంట్గా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిందండి. దానికోసం అని చెప్పి మన రెగ్యులర్ కస్టమర్స్ని ఇన్వైట్ చేసి చిన్న ట్రీట్ ప్లాన్ చేశాను. అలా అని అందరినీ కూడా కాకుండా మినిమం 10 డ్రెస్సెస్ పైన పర్చేస్ చేసిన వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేశానండి. ఆన్లైన్ వాళ్ళు మాత్రం ఏమనుకోవద్దండి. అలాగే యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మన లొకేషన్కి నియర్ బై ఉన్న వాళ్ళని కూడా, ఒకవేళ ఆన్లైన్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తానండి. ఈ కేక్ కట్ చేస్తుంది కదండి, తను మా బేబీ అండి. మన పార్టీ అనేది నైట్ టైం కావడం వల్ల కొంతమంది కస్టమర్స్ అనేది వాళ్ళ కిడ్స్ని కూడా తీసుకొచ్చారండి. కాబట్టి అందరితో కలిపి కేక్ కట్ చేయించాము. మోస్ట్లీ మనం ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడా వచ్చారండి. ఒక 5-6 మెంబర్స్కి వీలవ్వలేదు, వాళ్ళు మాత్రమే మిస్ అయ్యారు. నా సక్సెస్కి మా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతైతే ఉందో అలాగే మీ సపోర్ట్ కూడా ఉందండి. మన ఛానల్ గురించి రివ్యూస్ కూడా ఇస్తానన్నారండి మా ఫ్రెండ్స్. ఆ వీడియోస్ అనేవి నేను కొంతవరకు మాత్రం షేర్ చేస్తున్నాను నేను మీకు వీడియోలో. శైలజ అండ్ దిస్ ఇస్ మై ఫ్రెండ్ శ్రవంతి. నేను ఈరోజు నా ఫ్రెండ్ గురించి ఇక్కడికి మేము నా ఫ్రెండ్ అరేంజ్ చేసిన స్టాల్ చూడడానికి వచ్చాము. ఎక్సలెంట్ డ్రెస్సెస్, ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్. నేను రెగ్యులర్గా తన దగ్గర తీసుకున్న డ్రెస్సెస్ యూస్ చేస్తాను. ఆఫీస్ వేర్, పార్టీ వేర్, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తను అప్డేటెడ్గా పెడుతున్న డ్రెస్సెస్ని తీసుకోండి. మీరు డెఫినెట్గా మీరు పెట్టిన ప్రైస్కి ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. దిస్ ఇస్ మై ఫ్రెండ్ శ్రవంతి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మై సెల్ఫ్ కే సంగీత లక్ష్మి, మై ఫ్రెండ్స్ శ్రవంతి, హిస్ ఛానల్ సౌమ్య ట్రెండ్స్. నేను ఈ ఛానల్ ద్వారా చాలా డ్రెస్సెస్ కొన్నాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా చాలామంది ఈ డ్రెస్సెస్ తీసుకోవడం జరిగింది. ఫ్యాబ్రిక్ వైజ్ చాలా ఎక్సలెంట్, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా, తను చాలా ఫ్రెండ్లీగా చూపించడం కానీ అవి చాలా బాగుంటాయి. ప్లస్ ఈ డ్రెస్ కూడా నేను ఇక్కడే పర్చేజ్ చేయడం జరిగింది. చాలామంది చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ తన కాస్ట్యూమ్ను అందరికీ ప్రమోట్ చేసి ఇంకా ముందు తను ఇంకా చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తను సంగీత అండి, నా ఫ్రెండే కాదు నా కస్టమర్ కూడా. చాలా సపోర్ట్ చేస్తుంది. రెగ్యులర్గా మన డ్రెస్సెస్ మాత్రమే వెయిట్ చేస్తుంది. కాబట్టి తనని వాళ్ళు ఇన్వైట్ చేస్తాను నేను. థ్యాంక్ యూ సంగీత. థ్యాంక్ యూ. వచ్చేసి పల్లవి నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ నా కస్టమర్ కూడా. తన మాటల్లోనే విందాం మన డ్రెస్సెస్ ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు తను వెయిట్ చేసిన డ్రెస్ కూడా మన ఛానల్లోనే. ఒకసారి మాట్లాడండి పల్లవి. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ సుస్మిత, మై ఫ్రెండ్ శ్రవంతి. నేను తన షాప్ ఓపెన్ చేసినప్పుడు నుంచి రెగ్యులర్గా ఇక్కడే తీసుకున్నాను డ్రెస్సెస్. ప్రతి డ్రెస్ నన్ను నా షాప్ ఏం బ్యూటిషియన్ ఎవరు చూసినా డిఫరెంట్గా ఉంది ఎక్కడ తీసుకున్నా అన్నారు. తన పేరే చెప్పిన
తన వల్ల కూడా నాకు చాలా కస్టమర్స్ అయితే వచ్చారండి. డ్రెస్సెస్ చాలా సాటిస్ఫైగా ఉన్నారు కస్టమర్స్ అయితే. నేను మా ఫ్రెండ్స్కి మా స్టూడెంట్స్కి చెప్పానమాట. అందరూ ఒకసారి చూసిరు, బాగున్నాయని ఇక్కడ తీసుకుంటున్నారు. తను పల్లవి అండి, తను బ్యూటీషియన్. తను రెగ్యులర్గా మన దగ్గరే పర్చేస్ చేస్తుందండి డ్రెస్సెస్ అనేవి. మన డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు తన కస్టమర్స్ కూడా చూసి ఎక్కడ తీసుకున్నామని అడిగారని చెప్పి వాళ్ళని కూడా మన షాప్కి పంపించడం జరిగిందండి. తన వల్ల కూడా నాకు చాలా కస్టమర్స్ అయ్యారు. రీజనబుల్గా ఉంటుంది కాస్ట్, మంచి గుడ్ ఫ్యాబ్రిక్. తను వచ్చేసి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఇప్పటికి కూడా తన ఫ్రెండే. నా కస్టమర్ అయిపోయింది ఇప్పుడు. తను ఫ్రెండ్స్ అందరు కస్టమర్స్ అని కాదు, తనకి నా కలెక్షన్ నచ్చింది. మామూలుగా అంటే టీచర్స్ అయితే అంత ఈజీగా తీసుకోరు నాకు తెలిసి. మొత్తం అన్ని షాప్స్ అని తిరిగిన తర్వాత లాస్ట్ నా షాప్ దగ్గర స్టాప్ అయిపోయారు వీళ్ళు. నా ఫ్యాబ్రిక్ అయితే వీళ్ళకి చాలా నచ్చిందని నాకైతే చెప్పారు. తన మాటల్లోనే తన రివ్యూ అనేది తీసుకున్నారు. ఓకే చైతన్య చెప్పండి. మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ రవంతి. వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అప్పటి నుంచి చూస్తున్నాను. యాక్చువల్గా ఎవరైనా కస్టమర్స్ని ఫ్రెండ్స్ని చేసుకుంటారు, బట్ తను ఫ్రెండ్ని కస్టమర్ చేసేసింది. బికాస్ ఆఫ్ హర్ డ్రెస్సెస్ అండ్ హర్ బిహేవియర్, వే ఆఫ్ షోయింగ్ ద డ్రెస్సెస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ద స్పెషల్ థింగ్ అబౌట్ హర్ షాప్ ఈస్ షీ మేడ్ కస్టమైజ్ డిజైన్స్ ఫర్ డ్రెస్సెస్. ఇది ఇప్పుడు నేను వేసుకునేది కస్టమైజ్డే, అంటే బయట ఎక్కడో ఎవరో ప్రిపేర్ చేసింది కాకుండా మనం కావాలనుకుంటే కూడా తన కస్టమైజ్ వర్షన్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ షీ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ ఆన్ ద సడన్ అకేషన్స్ ఆల్సో ఐ యూస్ టు గో త్రూ విత్ హర్ షాప్. నైస్, కీప్ గోయింగ్. టైం పాస్ కానీ పెట్టింది, బట్ ఇట్స్ గోయింగ్ వెరీ సక్సెస్ఫుల్. దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ మీ యాజ్ హర్ ఫ్రెండ్. I'm very happy for you, for your success and for your channel success also. Congrats and all the best. Thank you Chaitanya. Thank you. తను వచ్చేసి మా నేబర్ అండి, కానీ ఓన్ నాకు సిస్టర్ లాగే ఉంటుంది. తన మాటల గురించి నా గురించి ఏమో ఒపీనియన్ ఉందా, లేదంటే మన ఫ్యాబ్రిక్స్ గురించి కానీ ఏమైనా చెప్తుందేమో చెప్పండి అక్క. నా గురించి చీరలు అయితే డ్రెస్సులు అన్నీ బాగున్నాయి, చాలా ఓపిక మీద చూపిస్తుంది. నేను ఫస్ట్ డే వచ్చిన, నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి బాగా చూపిస్తారు, మంచి ఇంట్రెస్ట్గా ఓపిక మీద చూపిస్తారు కాబట్టి ఇష్టపడి తీసుకుంటున్నాం మా దగ్గర శారీస్ కానీ డ్రెస్సులు కానీ. ఓకే అక్క, థ్యాంక్ యూ. గివ్ అవే అనేది ఓన్లీ ఆఫ్లైన్ వాళ్ళకి మాత్రమేనా, ఆన్లైన్కి లేదా అని అనుకోవద్దు. ఆన్లైన్ కస్టమర్స్ కూడా గివ్ అవే ఉందండి. మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్గా చూసి ఫాలో అవుతూ ఇంకా లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయాలి, కామెంట్ కూడా చేయాలండి. ఆ డీటెయిల్స్ అనేవి నాకు వీడియో కింద మెన్షన్ చేయాల్సి వస్తుంది. మన డిస్కౌంట్ సేల్ అనేది రెగ్యులర్ స్టాక్ పైనే కాకుండా కొత్త స్టాక్ కూడా బుక్ చేశానండి నేను. ఆ కొత్త స్టాక్ పైన కూడా మొత్తం కూడా డిస్కౌంట్ సేల్ పెట్టాను. ఎవరికైనా కలెక్షన్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా స్టాల్ పెట్టాం కదండి, స్టాల్ కూడా చాలా డ్రెస్సెస్ సేల్ అయ్యాయి ఆ రోజు. మీరందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. ఫ్యూచర్లో కూడా ఇలాగే సపోర్ట్ చేస్తే ఇలా మంచి మంచి ఆఫర్లలో మంచి కలెక్షన్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తానండి. మీకు అన్నీ కూడా రీజనబుల్ రేట్లోనే ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఆ రోజు డ్రెస్సెసే కాకుండా శారీస్ కూడా చాలా సేల్ అయ్యాయండి. మా నైబర్స్ని కూడా 2-3 మెంబర్స్ని ఇన్వైట్ చేశాను నేను.
నేను నైట్ టైం పార్టీ కాబట్టి కొంచెం డిన్నర్ కూడా ప్లాన్ చేశానండి. వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను డిన్నర్ ప్లాన్ చేస్తానని. వీళ్ళు డ్రెస్సెస్ పర్చేస్ చేసిన తర్వాత డైనింగ్కి వాళ్ళని పంపించానండి. నేనైతే ఇంకా కొంతమంది కస్టమర్స్ కింద ఉండడం వల్ల కిందే ఉండాల్సి వచ్చింది హాల్లోనే. ఆ తర్వాత వెళ్ళారండి డైనింగ్కి. తను వచ్చేసి మా హస్బెండ్ అండి. నాకు చాలా సపోర్టింగ్గా ఉంటాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేశారండి. నేను ఇన్వైట్ చేసిన వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ మిస్ అయినా కానీ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది. సక్సెస్ మీట్ అనేది చాలా సక్సెస్ అయిపోయిందండి. నెక్స్ట్ డే మా బేబీకి క్లాసికల్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల కొంచెం ఎర్లీగానే క్లోజ్ చేసామండి ప్రోగ్రామ్ అనేది. నేను ఓన్లీ బిజినెస్ గురించే కాకుండా వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. నేను మాస్క్ తీసి చేసే వీడియోస్ ఎలా ఉంటాయో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఒపీనియన్ అనేది. నేను ఇప్పటి నుంచి ఇలాంటి వ్లాగ్స్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. దీనిపైన కూడా మీ ఒపీనియన్ ఏమైతే ఉందో నాకు అది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫ్యూచర్లో కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్టే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి వాళ్ళ సపోర్ట్ కూడా మన ఛానల్కి ఉండేలా చూడండి. ఇక్కడైతే ఫుడ్ సెక్షన్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అనేవి వాళ్ళ కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. చాలా బాగా ప్లాన్ చేస్తావు, చాలా హ్యాపీగా ఉంది మాకు అని చెప్పారు. నేను ఎక్కువ మందిని ఇన్వైట్ చేయలేదండి. ఇంకా రెగ్యులర్గా పర్చేస్ చేసే వాళ్ళు కూడా ఒక 5-6 మెంబర్స్ అలాగా మిస్ అయ్యారు. ఓన్లీ 30 మెంబర్స్ అని అనుకున్నాను నేను. ఫస్ట్ టైం పార్టీ కాబట్టి కొంచెం టెన్షన్ ఉండే అండి నాకు. కానీ సక్సెస్ అయిపోయింది ఆ ప్రోగ్రామ్ కూడా. నెక్స్ట్ టైం అనేది కొంచెం ఎక్కువ మందితో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 100 మెంబర్స్ అలాగా. ఎందుకంటే రెగ్యులర్గా మన కస్టమర్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నారు. ఆన్లైన్ వాళ్ళకు కూడా గివ్ అవే ప్లాన్ చేస్తానండి. గివ్ అవే అయితే డ్రెస్సెస్ 2 మెంబర్స్కి ఇచ్చానండి. ఆ రోజు అయితే రాలేదు, నెక్స్ట్ డే వచ్చారు. తను వచ్చేసి హరిత అండి, చందన ఇద్దరికి ఇచ్చాను.